మీరు ఎప్పుడైనా పూర్తిగా కింద పడిపోయి ఆ స్థితికి మీ మెమెరలే కారణమని గ్రహించారా? ఈ రోజు కథలో గొప్ప నిజం బయటపడుతుంది. గర్వం నాశనానికి దారి తీస్తుంది. వినయం దేవుని కృపకు ద్వారం తెరుస్తుంది. ఈ భాగం హృదయం అద్భుతమైన విషయాన్ని చూపిస్తుంది. మన జీవితం పూర్తిగా గందరగోళంగా ఉన్నా మనం దేవుని ముందు వినయంగా ఉండేందుకు సిద్ధంగా ఉంటే ఆశ ఉంది. ఇది రెహబోయాము యూదా ప్రజలు కష్టంగా నేర్చుకున్న పాఠం. కథ రెహబోయాము తన సింహాసనంపై భద్రంగా ఉన్నట్లు కనిపించడంతో మొదలవుతుంది. సమస్య ఉంది. భయంకరమైన మాటలు చదువుతాం. రెహబోయాము రాజుగా స్థిరపడిన తర్వాత అతను బలవంతుడయ్యాడు. అతనితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ప్రభువు ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టారు. ఈ సంబంధాన్ని గమనించండి. బలం గర్వానికి దారితీసింది, గర్వం దేవుని వదిలిపెట్టడానికి దారితీసింది. ఆధ్యాత్మిక పతనం ఆశ్చర్యం ఉంది. రెహబోయాము నాయకత్వంలో యూదా ప్రజలు ఎత్తైన స్థలాలు, పవిత్ర రాళ్లు, ఆశేరా దండలు ఏర్పాటు చేశారు. ఆ దేశంలో అక్కడ పురుష దేవదాసులు కూడా ఉన్నారు. ఇది యెరూషలేములో జరుగుతుంది. సొలొమోను దేవాలయాన్ని నిర్మించిన నగరం, దేవుడు తన నామాన్ని ఉంచాలని ఎంచుకున్న నగరం యెరూషలేము. అప్పుడు దాని ఫలితం వస్తుంది. రెహబోయాము పాలనలో 5వ సంవత్సరంలో ఈజిప్టు రాజు సీసాక్ యెరూషలేమును దాడి చేశాడు. ఆ దాడి నిజంగా భయంకరంగా ఉంది. 1200 రథాలు, 60,000 గుర్రపు సైనికులు, ఇంకా లెక్కలేనన్ని ఇతర సైనికులు. కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది, మనకు ఆశ ఇస్తుంది. ప్రవక్త షెమయా వచ్చాడు. దేవుని సందేశం: మీరు నన్ను వదిలిపెట్టారు కాబట్టి నేను మిమ్మల్ని సీసాకు అప్పగిస్తున్నాను. ఇది భయంకరమైన మాట, కానీ ఇప్పుడు జరిగేదాన్ని చూడండి. ఇశ్రాయేలు నాయకులు మరియు రాజు తమను తాము వినమ్రంగా చేసుకుని ప్రభువు న్యాయవంతుడు అని చెప్పారు. ఈ వినమ్రత క్షణం అన్నింటినీ మార్చేసింది. దేవుడు వారి వినమ్ర హృదయాలను చూసినప్పుడు వెంటనే కరుణతో స్పందించాడు. వారు తాము వినమ్రంగా చేసుకున్నందున వారిని నాశనం చేయను, త్వరలో వారికి విమోచన ఇస్తాను. అయితే ఇక్కడ కూడా ఒక పరిణామం ఉంది. వారు సీసాకు లోబడిపోయారు. అతను దేవాలయం మరియు రాజమహల్ ధనాన్ని తీసుకెళ్లాడు. కానీ దేవుని కరుణ వారి సంపూర్ణ నాశనం అడ్డుకుంది. ఈ కాగానికి సంబంధించిన కీర్తనలు ప్రజల హృదయాన్ని మనకు చూపిస్తాయి. కీర్తన 79 ఇలా మొరపెడుతుంది: గత తరాల పాపాలను మాపై పట్టించుకోకండి. మీ కరుణ త్వరగా మమ్మల్ని కలిసిరావాలి, ఎందుకంటే మేము తీవ్రమైన అవసరంలో ఉన్నాము. కీర్తన 80 పదే ఇలా వేడుకుంటుంది: దేవా, మమ్మల్ని పునరుద్ధరించు, నీ ముఖాన్ని మాపై ప్రకాశించు, అప్పుడు మేము రక్షింపబడతాము. కీర్తన 81 విశ్వాసాన్ని వారికి గుర్తు చేస్తుంది. నా ప్రజలు నన్ను వినేవారు అయితే ఎంత త్వరగా వారి శత్రువులను నేను అదుపులోకి తెచ్చేవాడినో చూడండి. వారి ఆధ్యాత్మిక స్థితిని సూచించే ఆసక్తికరమైన వివరమొకటి. సీసాక్ సొలొమోను చేసిన బంగారు కవచాలను తీసుకెళ్లినప్పుడు రెహబోయాము వాటి స్థానంలో రాగి కవచాలను పెట్టాడు. మహిమ తగ్గిపోయింది, కానీ వారు ఇంకా ఆరాధన రూపాన్ని కొనసాగిస్తున్నారు. దేవుని సన్నిధిని మనుషుల ప్రయత్నాలతో భర్తీ చేసినప్పుడు ఏమి జరుగుతుందో ఇది ఒక దృశ్యంగా ఉంది. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, బలము మనల్ని దేవునిపై ఆధారపడకుండా స్వయంపరంగా మారుస్తే అది ప్రమాదకరమవుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. మనకు ఆశీర్వదించిన వాడు ఎవరో మర్చిపోతే విజయమే తరచుగా ఆధ్యాత్మిక వైఫల్యానికి దారితీస్తుంది. రెండవది, దేవుని వాక్యము మరియు ఆయన ప్రవక్తల ద్వారా ఇచ్చిన హెచ్చరికలను మనం గంభీరంగా తీసుకోవాలి. పరిణామాలు ఎదురయ్యే వరకు దేవుని వైపు తిరగడంలో ఆలస్యం చేయకండి. మూడవది, మనం తప్పు చేసినప్పుడు వెంటనే మనం వినయం చేసుకోండి, ఎందుకంటే వినయం అనేది క్షమకు దారితీసే మార్గం. దేవుడు కారణాలు లేదా న్యాయీకరణ చూస్తున్నాడు కాదు, కానీ ఆయనకు విరగబడి పశ్చాత్తాపపడే హృదయాలు కావాలి. నాలుగవది, కీర్తనకారుడిలా మన వైఫల్యాలను దేవునితో నిజాయితీగా చెప్పుకోవాలి. అదే సమయంలో ఆయన కృపపై నమ్మకం ఉంచాలి.
చివరగా మన జీవితాల్లో దేవుని బంగారు సన్నిధికి బదులుగా రాగి ప్రత్యామ్నాయాలతో తృప్తిపడకూడదు. గమనించండి, దేవుని శిక్ష ఎప్పుడు ఆయన వద్దకు తిరిగి రావడానికి ఆహ్వానం. మనము ఎంత దూరంగా వెళ్ళినా నిజమైన వినయం పునరుద్ధరణకు ద్వారాన్ని తెరుస్తుంది. మన ఎంపికల ఫలితాలను మనం ఎదుర్కొనాల్సి రావచ్చు, కానీ దేవుని కృప సంపూర్ణ విధ్వంసాన్ని నివారించి మార్గాన్ని తెరవగలదు ఒక కొత్త ఆరంభానికి. ప్రశ్న మనం సవాళ్లను ఎదుర్కొంటామా లేదా తప్పులు చేస్తామా అన్నది కాదు. మన వైఫల్యాలను ఎదుర్కొన్నప్పుడు మనం గర్వంతోనా లేక వినయంతోనా స్పందిస్తామా అన్నదే అసలు ప్రశ్న. మనము రెహబోయాములాగా తన్ను తాను వినయంగా చేసుకుని కృపను పొందుతామా, లేక మన హృదయాలను కఠినపరిచి దేవుని శిక్షను పూర్తిగా ఎదుర్కొంటామా? ఎంపిక మనదే, కానీ నమూనా స్పష్టంగా ఉంది. గర్వం విధ్వంసానికి దారి తీస్తుంది, కానీ వినయం కూడా కృపకు దారి తీస్తుంది.